హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రాష్ట్రంలో రైతులకు శుభవార్త చెప్పారు. ఆ శుభవార్త ఏంటో తెలుసుకోవాలంటే మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన చేశారు మంత్రి కేశవ్. జీవితంలో ఒక్కసారైనా డాక్టర్, లాయర్, పోలీస్, టీచర్ అవసరమని చెబుతుంటారని, కానీ రైతు ప్రతిరోజు అవసరమన్నారు. కాబట్టి అలాంటి అన్నదాతలకు అండగా మరో సూపర్ 6 హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నారని తెలియజేయడం సంతోషంగా ఉందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సరే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 అందించేలా కేటాయింపులు చేశామని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. ఈ పథకాన్ని మే నెలలో అమలు చేస్తామంటున్నారు. ఏపీ బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి 9,400 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 9 గంటల ఉచిత పగటిపూట విద్యుత్ను సరఫరా చేస్తుందన్నారు మంత్రి. అలాగే చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సాయాన్ని 10,000 నుండి 20,000కు రెట్టింపు చేస్తామని, ఎన్నికల హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయం అనుబంధ రంగాలకు 13,487 కోట్లు కేటాయింపును ప్రతిపాదించామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం 62% జనాభాకు ఆసరాగా ఉంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందని వాస్తవం అన్నారు. వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రంగానికి సంబంధించిన అనేక కీలక పథకాలను అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గత ప్రభుత్వ హయాంలో బకాయిల్ని కూటమి ప్రభుత్వం చెల్లించిందని చెప్పుకొచ్చారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు న్యాయమైన బియ్యాన్ని తమ ప్రభుత్వం సరఫరా చేస్తుంది అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వ పాఠశాలలకు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేకంగా ప్యాక్ చేయబడిన నాణ్యమైన బియ్యం సరఫరా చేయబడుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిన ధాన్య సేకరణ ప్రక్రియను తమ ప్రభుత్వం మెరుగుపరిచింది అన్నారు. వ్యవసాయ రాబడిలో వరి కొనుగోళ్లకు ఇచ్చే మద్దతు ధర ముఖ్యమన్నారు. 2024 ఖరీఫ్ కాలానికి 5.50 లక్షల మంది రైతుల నుంచి 32.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి తమ ప్రభుత్వం 7,564 కోట్లు అందజేసినట్లు తెలిపారు. రైతులకు డబ్బుల్ని ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లోనే చెల్లిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన ధాన్యం బకాయిలు 1,674 కోట్లు తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలుపై క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే మీరు ఇంకా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.